బాధితురాల తరపున న్యాయవాది మీడియా ముందుకు వచ్చి ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు అందజేస్తారు. మనతో బాధితురాల న్యాయవాది ఉన్నాడు. ఎలా చూడొచ్చు ఈ కేసుని? చాలా సందర్భాల్లో ఈ టైంలోనే బాధితులు ఎందుకు నార్సింగి పోలీసులను అప్రోచ్ అవుతా ఉన్నాడు. 2 ఏళ్ల పాటు ట్రావెలింగ్ ఉన్నటువంటి వీరిద్దరు ఎపిసోడ్లో ఇప్పుడు ఎందుకు బాధితురాలు బయటకు రావాల్సి వచ్చింది? ట్రావెలింగ్ 2 ఏళ్ల పాటు లేదండి, కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంది. హర్షసాయి అనేటువంటి వ్యక్తిని బాధితురాలు ఒక సాంగ్ చేయడం కోసం అప్రోచ్ అయిన సందర్భంలో హర్షసాయి వీళ్ళ ఫినాన్షియల్ క్యాపబిలిటీని తను అనలైజ్ చేసుకొని, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, దాన్ని నేను డైరెక్ట్ చేస్తాను, నేను హీరో, మీరు ప్రొడ్యూసర్, మీరు హీరోయిన్ అని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన తర్వాత తనకున్న ఫ్యాంటసీని బట్టి బాధితురాలు యొక్క కొన్ని నగ్న చిత్రాలను తన కెమెరాలో రికార్డ్ చేసుకోవడం జరిగింది. తర్వాత తను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే లీగల్గా స్టెప్స్ తీసుకోవాలని ముందుకెళ్లాలని అనుకున్నారో ఆ సందర్భంలో అల్టిమేట్గా వాళ్ళ నాన్నగారిని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారితో ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మీరిద్దరూ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు, ఆ స్టేటస్లో మీరు నిలబడాలి అని అంటే మీరు ప్రొడ్యూసర్గా ముందుకెళ్ళాలి, మీకు డబ్బు రావాలి, సినిమా మీద కూడా మీరు పెట్టుబడి పెడుతున్నారు, మీరిద్దరూ మంచి స్థాయిలోకి వెళ్తారనే ఒక నమ్మకాన్ని మీరు చూడండి. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక సెటిల్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సేమ్ అదే పద్ధతిలో వీళ్ళ నాన్నగారు ఒక పెద్ద మనిషిగా ఈ హర్షసాయి తండ్రే వచ్చి మాట్లాడడం వల్ల ఇక్కడ క్లియర్గా అమ్మాయి నమ్మడం జరిగింది. నమ్మి ఇతని మీద ఇతను ఆవాడు అనుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. తన పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. చాలా అంటే 1 సంవత్సర కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఈరోజు సంవత్సరం తర్వాత ఎందుకు వచ్చింది అని అంటే మనం ఆ సంవత్సరంలో తను ఇంటెన్షనల్గా మోసం చేయడానికి చేశాడు కాబట్టి ఇంటెన్షనల్గా కంకణం కట్టుకొని వీళ్ళు డిఫేమ్ చేయాలని కట్టుకున్నాడని ఇతని కుట్రపూరిత ఆలోచనలు వీళ్ళు గెస్ చేయలేకపోయారు. ఇతని కుట్ర ఎప్పుడైతే బయటపడిందో ఆటోమేటిక్గా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటీవల రిలీజ్ అయిన ఆడియోలో కూడా అబ్బాయిని ట్రాప్ చేసినట్టు, ప్రపోజ్ చేసినట్టు, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినట్టు అమ్మాయి ఇంటెన్షన్ కూడా ఆడియోలో అర్థమవుతుంది. మీకు హర్షసాయి ఈ సినిమాలో డైరెక్టర్ అండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమాలో డైరెక్టర్, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విక్టిమ్, డైరెక్టర్ అతనే, హీరో అతనే. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా. ఒక విశ్వామిత్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడు, అతను ఎవరికి పడడు, ఎవరి మాట ఎంతమంది తన చుట్టూ రంభావరసి మేనకలు తిరిగినా కానీ తను ఇది చేయడు, ఇది సిచ్యువేషన్, నువ్వు మాట్లాడు అని అంటే అతను మాట్లాడింది అని నేనంట. ఏమంటారు మీరు దానికి? ఎలా అయినా రికార్డ్ చేయొచ్చు కదా. నువ్వు ఏ ఇంటెన్షన్తో రికార్డ్ చేస్తావు? ఇలా ఫోన్ పెట్టుకొని నువ్వు ఒక క్రైమ్ చేసావు కాబట్టి ఇంటెన్షనల్గా ఆ క్రైమ్ని కప్పిపుచ్చుకోవడం మాత్రమే. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్, స్క్రిప్టెడ్ అని ఎందుకు అంటున్నావంటే కొన్ని స్క్రిప్టెడ్ ఉన్నాయి, నువ్వు సందర్భాన్ని క్రియేట్ చేసి మాట్లాడించినవి ఉన్నాయి, కొన్ని ఎడిటెడ్ ఉన్నాయి. అంటే కొన్నిసార్లు యాంగర్గా మాట్లాడుతుందని, కొన్నిసార్లు అలా అని ఇలా అని మాట్లాడుతున్నాయని మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తెలితే మనకి ఫోరెన్సిక్ పంపించి ఇవన్నీ నిజమే అని తను ప్రూవ్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ ఎపిసోడ్ పక్కన పెడితే హర్షసాయి వ్యక్తిగతంగా ఎలాంటి వాడు, ఈ డబ్బులన్నీ కూడా ఎలా సంపాదిస్తూ ఉన్నాడు, నిరుపేదలకు నిజంగానే సహాయం చేస్తున్నాడు? అసలు హర్షసాయి నిరుపేదలకు సహాయం చేస్తున్నాడని తన వీడియోస్ చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. చేస్తున్నాడు, మనం చేస్తే అప్రిషియేట్ చేద్దాం. అలా అని తప్పు చేయలేదని మనం అనలేం కదా. తనకి డబ్బు ఎలా వస్తుంది అంటే తనే చెప్తున్నాడు. ఇప్పుడు కొన్ని ఆడియోస్ ఇలాగే కొన్ని కూడా రిలీజ్ అయ్యి మీరు విన్నారు. బెట్టింగ్ యాప్స్ నాకు ₹1,00,00,000 ఇస్తే నేను 10 కోట్లు కూడా తీసుకుంటాను, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అవన్నీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఆపరేట్ చేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది వేల మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాటి ద్వారా తను సంపాదిస్తున్నాడని తను కొన్ని చెప్పిన ఆడియోల్లో ఉన్నాయి. తనకు తెలిసి చేస్తున్నాడు. మరి ఆ డబ్బుతోటి తను ₹1,00,00,000 10 కోట్లు తీసుకొని ₹1,00,00,000 దానం చేస్తూ ఉన్నాడు. సో మనం దాన్ని ఆ విషయం, అది ఒక సైడ్, తన బిజినెస్ అది, దాన్ని మనం ఎలా మాట్లాడతాం? నార్సింగి పోలీసుల పైన ఇండస్ట్రీ నుంచి, పొలిటికల్ నుంచి బాగా ప్రెషర్ పెంచి హర్షసాయిని అరెస్ట్ చేయొద్దు, ఎట్ ఏ టైం బాధితురాల వైపు నుంచి కూడా బాగా ప్రెషర్ తీసుకొచ్చి ఈ కేసుని వెనక్కి తీసుకోవాలంటే కూడా ప్రెషర్ కూడా పెరిగిందండి. పోలీసుల సైడ్ నుంచి ఎలాంటి ప్రెషర్ బాధితురాల మీద లేదండి. మేము పర్సనల్గా ఆ కేసుని మేము వాచ్ చేస్తూ ఉన్నాము. బాధితురాల మీద ఎలాంటి ప్రెషర్ లేదు. వాళ్ళు పోలీసు వారు కూడా వాళ్ళ డ్యూటీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసేసారు. హర్షసాయి ఇండియాలో లేడు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. అనాథరైజర్గా ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి విచారణ చేసే రైట్ వాళ్ళకి లేదు పోలీసు వారికి. కాబట్టి వాళ్ళు ఎంతవరకు చేయగలరో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అతని తండ్రి ఇమ్రాన్ అనే వ్యక్తి కూడా హైకోర్టును అప్రోచ్ అయ్యారు, తమకు ముందస్తు బెయిల్ అవ్వాలని చెప్పి. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది దీనిపైన? కోర్టు ఆర్డర్ ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు జడ్జి గారు ఒకటే అడిగారు, మిమ్మల్ని ఇంకా అక్యూజర్గా చేర్చకముందే, పోలీసు వారు మిమ్మల్ని పిలిచినంత మాత్రం అక్యూజర్ కాదు, అక్యూజర్గా చేర్చకముందే మీరు యాంటిసిపేటరీకి ఎందుకు వచ్చారని జడ్జి గారే అడిగారు. అక్యూజర్గా చేర్చిన తర్వాత రావాలి, మీకు యాంటిసిపేటరీ వచ్చే ఇందులో అవకాశం లేదు, మిమ్మల్ని అక్యూజర్గా చేర్చిన తర్వాత రండి అని కోర్టు చెప్పింది. హర్షసాయి చాలా సందర్భాల్లో నేను డివిడీలు స్టోరేజ్ కోసం ఎక్కువగా కెపాసిటీ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తానని చెప్పి ఇందాక మీరు కూడా అన్నారు. 9 స్టోరేజ్ సంబంధించి అసలు ఏంటి ఇష్యూ అది? ఇప్పుడు తను ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ నా వరకు ఒక కుట్ర జరుగుతుంది, నాకు దానికి సంబంధించి ఒక 9 హార్డ్ డిస్కులు ఉన్నాయని మాట్లాడాడు. నేను అంటాను 9 హార్డ్ డిస్కుల్లో ఏమున్నాయి? 9 హార్డ్ డిస్కులో ఇలాగ ఆడపిల్లల జీవితాలు ఉన్నాయా?
అంటే ఇలా నువ్వు ఫ్యాబ్రికేటెడ్గా క్రియేట్ చేసుకున్న ఎవిడెన్సెస్ ఉన్నాయా? మీకు ఒక మెమరీ కార్డు సరిపోతుంది ఒక ఆడియో పెట్టుకోవాలంటే. 9 హార్డ్ డిస్కులు నువ్వు పెట్టుకున్నావంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నువ్వు హార్డ్ డిస్కుల్లో పెట్టుకున్నావు? ఆ హార్డ్ డిస్కులు ఈరోజు సీజ్ చేస్తారు. హార్డ్ డిస్కులు కూడా పట్టుకుంటే తను దొరికిపోతాడన్న ఉద్దేశంతో దేశం వదిలిపెట్టి పారిపోయాడు ఈ రోజున. సో ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది నార్సింగ్ పోలీసులు? ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారండి. అండ్ పిఎంఎల్ఈ యాక్ట్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది ఈ బెట్టింగ్ మాఫియాకి సంబంధించి. వాళ్ళు చేయాల్సిన పని పోలీసు వారు నిబద్ధతతో చేస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి ప్రెజరు లేదు, ఎలాంటి ఒత్తిడి కూడా లేదు. ఇప్పుడు 12 రోజులు అయింది మీరు కంప్లైంట్ ఇచ్చి. ఇప్పుడు 12 రోజులు అయింది. దేశం వదిలిపెట్టి మొదటి రోజు వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వారు ఏం చేయగలరు? అమ్మాయి గ్రహించి ఈ విషయం సైబరాబాద్ సిపికి కూడా చెప్పింది. అతను విదేశాలు పారి వెళ్ళిపోతాడు, అతను వీసా పాస్పోర్ట్లు సీజ్ చేయండి. అతను Day 1 వెళ్ళిపోయాడండి. కంప్లైంట్ ఇక్కడ ఎప్పుడైతే తను మీడియాకి లీక్ ఇచ్చాడో, 2 కోట్లని లీక్ ఇచ్చాడో ఆ రోజునే తను వెళ్ళిపోయాడు. Day 1 వెళ్ళిపోయాడు. Day 1 వెళ్ళిపోయాడు కాబట్టి పోలీసు వారు వాళ్ళ పరిధిలో లుకౌట్ నోటీసులు జారీ చేయగలరు. తర్వాత యాంబసీస్కి లెటర్స్ పంపించగలరు. తన పాస్పోర్ట్ సీజ్ చేయగలరు. ఇది ఒక ప్రాసెస్, ఇది జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా సందర్భంగా మత్తు మంది ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు అన్నారు. వాటికి ఆధారాలు ఏమైనా ప్రొడ్యూస్ చేసిందా బాధితురాలు? ఆధారాలని పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అది మీడియా ముఖంగా అది రేపు కోర్టులో మనకి వస్తాయి అన్నమాట. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా సాగుతూ ఉంది. నార్సింగి పోలీసులు వివిధ కోణంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులపైన ఎలాంటి ప్రెషర్ తీసుకురాలేదు, కానీ కేసు అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ హర్ష సాయి ఏదైతే తను 9 హార్డ్ డిస్కులు ఉన్నాయంటే ఒక ప్రస్తావన తీసుకొచ్చాడో, ఆ 9 హార్డ్ డిస్కులలో ఎంతమంది అమ్మాయి జీవితాలతో కూడి ఉన్నటువంటి అంశం, ఆ హార్డ్ డిస్కులన్నీ కూడా బయటికి తీసి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవన్నీ కూడా బయటికి తీసి ఎంతమంది అమ్మాయిలతో ఈ రకంగా వ్యవహరించాడు అనేది కూడా బయటికి తీయాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉందంటూ మాత్రం బాధితురాలు న్యాయవాది అంటున్నాడు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్.